హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో గుత్తి వంకాయ ఫ్రైని మనం మామూలుగా మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఒక్కసారి గుత్తి వంకాయతో ఫ్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇందులోకి మంచి కాంబినేషన్గా రసం చేసి చూపించబోతున్నా. రసం అంటే టమోటాలు, ఎలాంటి వెజిటేబుల్స్ అవసరం లేకోకుండా రసం రెసిపీ క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా 1/2 కిలో వంకాయల్ని శుభ్రంగా చూడండి తొడిమలు గిల్లేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. కట్ చేయకుండా వేసుకోవాలి. ఇలా వేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక 200 గ్రామ్స్ ఆనియన్స్ని వేసుకోవాలి. అంటే 2 పెద్ద సైజు ఆనియన్స్ని, మీడియం సైజు అయితే ఒక 3 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. అలాగే ఇందులోకి 10 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1½ స్పూన్ కారం పొడి, మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి గ్రేవీ అనేది లూజ్ అయిపోతుంది. అందుకోసమని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1 స్పూన్ షాజీరాని, ఇక్కడ నేను షాజీరాని వేస్తున్నాను, మీరు కావాలంటే జీలకర్రనైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 ఇంచు అల్లంని, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వంకాయల్ని వాటర్లోకి వేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇప్పుడు కట్ చేసి మసాలాని వేసుకోవాలి. మనం ముందే వంకాయల్ని కట్ చేసి నీళ్ళలోకి వేసుకున్నాం అనుకోండి, తడి ఎక్కువగా ఉండడం వల్ల వంకాయలు అనేది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమని నేను ఇప్పుడు అప్పటికప్పుడు వంకాయల్ని కట్ చేస్తున్నాను. చూడండి మనం ఇందాక ఉప్పు వేసుకోలేదు ఇందులోకి. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పును, అలాగే ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని చూడండి ఇలా 4 ఘాట్లు పెట్టేసుకుని అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారం మిశ్రమాన్ని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా స్టఫ్ చేసుకుంటూ మనం ఆల్రెడీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకున్నాం కదా, అందులోకి ఒకటొకటిగా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ ఒక్కొక్క దానికి మనం మసాలాని వేసేసుకుంటూ పెట్టేసుకోవాలి. మనం ముందుగానే అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నామంటే వంకాయలు అనేది త్వరగా నల్లబడిపోతాయి. లేదు ఉప్పు నీళ్ళలోకి వేసి పెట్టుకున్నామంటే ఉప్పు నీళ్ళు అదేనండి వాటర్ అనేది వంకాయ ముక్కల్లోకి లోపల దాకా వెళ్ళి తడి ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని ఇలా అప్పటికప్పుడు కట్ చేసుకొని మనం స్టఫ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫ్రై త్వరగా అయిపోతుంది అనమాట. ఇలా అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత వీటన్నిటిని కూడా మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో మరో సైడ్కి అన్నీ టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా టర్న్ చేసేసి మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలండి, లేదంటే త్వరగా అడుగంటేస్తుంది అనమాట. చూసారుగా ఈ విధంగా అన్నీ కూడా మరో సైడ్కి టర్న్ చేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి 50% దాకా ఈ వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు కూడా మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు మాత్రం మూత పెట్టకోకుండా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం అలాగే మూత పెట్టేసామంటే వంకాయలు అనేది చాలా అంటే చాలా మెత్తగా అయిపోతాయి, టేస్ట్ అంత బాగోదు. ఇలా మూత పెట్టుకోకుండా మరొకసారి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా ప్రిపేర్ చేసుకున్న ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మీకు చింతచారు అదే చెప్పాను కదండి, టమోటాలు లేకుండా ఎలాంటి వెజిటేబుల్స్ కానీ లేనప్పుడు ఇలాంటి రసం ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడిగా అన్నంలోకి వేసుకొని తిన్నామనుకోండి, ఏదైనా ఫ్రై ఇలాంటి ఫ్రై చేసుకున్నప్పుడు ఈ రసం చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అంటే ఆకుకూర ఫ్రై కానీ వెజిటేబుల్ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ రసాన్ని ట్రై చేయండి. ఇందుకోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ఈ రసం ఒక 4 to 5 మెంబర్స్కి సరిపోతుందండి. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. చూడండి ఇవన్నీ బాగా చిటపట్లాడుతున్నప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా దంచిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి.
మనకి రసంలోకి వెల్లుల్లి రెబ్బలు అనేది బాగా ఫ్రై అయిపోతే ఆ రసం మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి 2 ఎండుమిర్చి ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటన్నిటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి రసంకి సరిపడా వాటర్, అంటే మనం తీసుకున్న పులుపును బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ రసం పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను రసం పొడిని ఇంట్లోనే తయారు చేశానండి. వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి ట్రై చేయండి. ఇలా వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. రసం అనేది మంచి స్మెల్తో చాలా గుమగుమలాడుతోందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం ముక్కని, అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని, కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్కను వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం టమోటాలు వేసామనుకోండి, టమోటాల్లో పులుపు ఉంటుంది, స్వీట్ ఉంటుంది. కానీ చింతపండులో ఎక్కువగా పులుపే ఉంటుంది కాబట్టి చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసామంటే రసం చాలా రుచిగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చింతపండు రసం రెడీ. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ రసం దీంట్లోకే కాదండి, ఎలాంటి ఫ్రై చేసినప్పుడు కూడా ఈ రసాన్ని ఒక్కసారి ట్రై చేయండి. ఈ వంకాయ ఫ్రై రైస్లోకే కాదు, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెల్లోకైనా ఒక్కసారి ఈ 2 రెసిపీలు ట్రై చేసి 2 నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.